అందరికీ నమస్కారం అండి. ఇవాళ మార్గశిర లక్ష్మీవారం మొదటి వారం 27వ తారీఖు నవంబర్ 2025. ఇది ప్రతివారు చేసుకుంటూ ఉంటారు. ప్రతి లక్ష్మీ పూజ ఇది. దీనికి విశిష్టత ఏంటంటే దీనికి ఒక కథ చెప్తాను ఊ కడతావా అని ఒక కథ ఉంది దీనికి. ఈ కథ చదువుకుని మామూలుగా లక్ష్మీ పూజ చేసుకుని వాళ్ళ పుట్టినరోజు అన్నీ మొదటి రోజు కాబట్టి పులగం పరమాణం చేస్తారు. నేను పులగం పరమాణం చేసి నైవేద్యం పెట్టాను. లక్ష్మీదేవి పూజ అయింది. ఇప్పుడు నేను కథ చెప్తున్నాను. ఈ కథ ఏంటంటే తెలియని వాళ్ళు కూడా వింటారు కదా అని నేను చెప్తున్నాను. దీంట్లో ఏంటంటే కథ వినేసి ఊపెట్టుకుంటే సరిపోతుంది. ఎదురు వాళ్ళు ఊపెట్టేవాళ్ళు చూసుకోండి, సరేనా? ఇప్పుడు మనం పూజ చేయకుండా కథలో వెళ్ళిపోదాం. పూర్వకాలము సుశీలను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనంలో ఒక తల్లి కాలం చేసింది. తర్వాత తన తండ్రి వేరే వివాహం చేసుకున్నారు. వచ్చిన సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుతూ తన విశ్రాంతి తీసుకుంటుంది. కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను మొరాయించింది. బదులుగా ఒక చిన్న బెల్లం ముక్క తినమని ఇస్తూ ఉండేది. ఇంటి పనులు చేయొచ్చు మరియు శిశువును కష్టపడుచు సుశీల స్థితికి విచారించి ఇరుగు పొరుగు వారు ఆమెకు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించమని చెప్పింది. ఆ మాట విన్న సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మలు చేసి తన కన్నతల్లి సవిత తల్లి ఇచ్చిన కన్నతల్లి వలె భావించి నిత్యము పూజించుండెను. తన సవిత తల్లి ఇచ్చిన బెల్లముకను ఆమెకు నివేదన చేయుచుండెను. కొంతకాలమునకు సుశీల యుక్తి వయసు వచ్చినది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహం చేసేది. ఆమె తన అత్తారింటికి వెళ్తూ తనతో పాటుగా నిత్యము చేయుచున్న శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళాను. అంతన పుట్టింటిన గల శిక్షంపలు కూడా సుశీల వెంట వెడలిపోయాను. కట్టండి లక్ష్మీదేవి అని అంటున్నాను. అక్కర్లేదు, వెళ్ళిపోయాను. అత్తింటి వారు అకస్మాత్తుగా వచ్చి వృద్ధి చెందిన శ్రీ సంపద చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలి అదృష్టమును మెచ్చుకుని ఆమెను ఆప్యాయంగా చూసుకుంటుంది. కొంతకాలంకు సుశీల తన పుట్టింటి వారి దారిద్ర్యం అనుభవించుతున్నారన్న తెలిసి వచ్చినది. వారికి సహాయం చేయదలిసి తన భర్తను అడుగగా అతను సమ్మతించాను. అంత తన సన్వితే తమ్ముడిని పిలిపించి ఒక కర్రను జోలి కట్టి ఆ జోలి అందు బంగారు నాణ్యను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను. తన అక్క ఇచ్చిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాను. మార్గ మధ్యమున కాలపుత్యాలను చూసుకుని బంగారు నాణ్యములు కాక జోలికర్రను కనిపించలేదు. ఎవరో దొంగతనం చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను. తర్వాత కొంతకాలంగా ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో తన బంగారు నాణ్యములను జోలెను పోగొట్టుకుందని విషయం చెప్పిన దుఃఖించాడు. అంతా ఆ సుశీల దిగులు చెందుకొని ఊరవాడించి మరలా సహాయం చేయదలిసి ఒక చెప్పుల జోడు నిండా హారములు వేసి కోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను. కాగా తిరుగు ప్రయాణంకు ఒక కుక్క వరాహాలు కలిసిన అతని చెప్పును నోటు ఖర్చుకొని పారిపోయాను. మరలా దుఃఖించుచు అతని ఇంటికి చేరాను. కొంతకాలం తర్వాత సుశీలకు ఆ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి ఒక సవిత తల్లికి ఇవ్వమని చెప్పాను. ఆ తమ్ముడు తిరుగు ప్రయాణంలో ఒక చోట కూర్చుని చద్దనం అక్కడ వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనం చేసి పారిపోయాను. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టం నిందించి కొంచెం ఇంటికి తిరిగి వచ్చాడు. ఇట్లుంటా తన పుట్టింటి వారిని చూడవల్లని కోరిక గల సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళాను. ఆ తమ్ముడు ద్వారా విషయం తెలుసుకుని విచారించాడు. తన పుట్టింటి వారి దారిద్ర్యం పోగొట్టమని ఏమి చేయవలనో తీవ్రంగా ఆలోచించి తన నిత్య పూజించుచున్న శ్రీ మహాలక్ష్మి సంపదలను కలగవాలని గ్రహించి తన సవిత తల్లిచే శ్రీ మహాలక్ష్మి వ్రతమును చేయుటకు నిశ్చయించుకున్నది. తన పుట్టింటి వారిని తనతో పాటు అత్తవారికి తీసుకెళ్ళినది. అంతలో మార్గశిర మాసము ప్రారంభమై మొదటి లక్ష్యం వారం వచ్చినది. నియమనిష్టలతో సాయంకాలం శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసినదిగా ఉన్నదిగా ఆ రోజు ఏమీ తినవద్దని సుశీల తన సవిత తల్లికి చెప్పాను. కానీ ఆ సవిత తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చద్దనము తినను. ఉపవాసం దీక్షను ఆమె పాటించలేదు. కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్యం వారం చేసేది సుశీల చెప్పాను. రెండో లక్ష్యం వారం సాయంత్రం ఆ సవిత తల్లికి స్నానం చేసిన తలకు నూనె రాసుకున్నాను. అది మన అమంగళం సూచకం కనుక పూజను మరుసటి వారము చేసేదామని సుశీల్ చెప్పాను. మూడవ లక్ష్యం వారం సాయంత్రం ఆ సవిత తల్లి పిల్లలకు జడ వేయచ్చు తను కూడా తల దూకున్నాను. సంధ్యాసమమున కేశాలంకరణం అమంగళకరం కనుక ఆ పని సుశీల్ విచారించాను. మరుసటి లక్ష్యం వారం తన సవితల్లితో నిష్ఠగా ఉంచవలనని ఆమె తన గృహంలో కూర్చొని పెట్టి బయట గడియ వేసి కాసేపటికి అక్కడ
అక్కడికి పిల్లలు ఆడుకొనొచ్చు వచ్చి అరటి పండు తిని వాటి తొక్కలను ఆమె గృహద్వారం ముందు వేసింది. ఆకలి తట్టుకోలేక ఆ సవిత తల్లి ఆ తొక్కలను తినను. ఈ విషయం తెలిసిన సుశీల బాధపడను. ఇంతలో ఆఖరి లక్ష్యం వారు వచ్చిన శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర లక్ష్మి వారిని వెళ్ళిపోయిన మంచి అవకాశం జారిపోవద్దని గ్రహించి ఈసారి ఎట్లయినా తన సవిత తల్లితో పూజ చేయించవాలని పట్టుదలతో ప్రతిభంగం కాకుండా తన తల్లిని పొంగునంచు తన చీర పొంగుతో ముడివేసుకుని ఏ విధంగా భంగం కలగకుండా ఆనాటి సాయంత్రం తనతో పాటు తన సవిత తల్లితో కూడా శ్రీమహాలక్ష్మి పూజ చేయించారు. పూజానంతరం ప్రసన్నరాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదన స్వీకరించి ఆ సవిత తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడగగా శ్రీ మహాలక్ష్మి, ఓ సుశీల, నీ జన్నతరమున నువ్వు నా పూజ చేయనప్పుడు నీ సవిత తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది. ఆ దోషం వల్లనే నేను ఆమె నివేదనను స్వీకరించలేను అని చెప్పాను. దానికి సుశీల తన సవిత తల్లి చేసిన పనులను మన్నింపమని ప్రార్థించగా అట్లనేనని అమ్మవారి పలికి నివేదన స్వీకరించను. వారి ఎదురు ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందాలని వరం ఇచ్చాను. ఆ ప్రభావమున తన తల్లి సవిత తల్లి ఇంట సంపదలు క్రమంగా వృద్ధి చెందాయను. అటు పిమ్మట ప్రతి సంవత్సరం వచ్చి మార్గశిర మాసం నందు 5 లక్షల వారి నియమం నిష్ఠలతో లక్ష్మీ పూజ చేసి తన విభవమున కొలది పరమాన్నము, పులగము, పూలు, అప్పాలు మొదలగునవి నివేదించచ్చు వారి ఇరువురు కుటుంబ సంపదలతో ఆనందింపగలిగింది. ఇది మార్గశిర లక్ష్యం వారు కథ సంపూర్ణం. ఇదేమో ఈ అక్షరం తీసుకోవాలి. ఈ అక్షరంలో కొన్ని దేవుడిని వేసి మనం వేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇది మనం చేయలేకపోతే ప్రతి లక్ష్యం వారిని కూడా పొలగం ప్రమాణం చేసి నైవేద్యం పెట్టుకోవచ్చు. కొబ్బరికాయ కొట్టుకుని ఆయన చేసుకోండి. వ్రతలోకం ఉన్న పరలోకం ఉన్న వ్రతలోకం ఉన్న భక్తి ముఖ్యము. సరేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఈ వీడియో. థ్యాంక్ యూ. మంచిగా